నువ్వు ఏదైనా కోరుకున్నప్పుడు దానిని సాధించటంలో నీకు తోడ్పడటానికి ఈ విశ్వమంతా కుట్ర పన్నుతుంది, వృద్ధరాజు చెప్పాడు. కానీ దోపిడీకి గురి కావటం గురించి, అంతులేని ఎడారుల గురించి, తమ కలల తెలిసి వాటిని సాకారం చేసుకొని మనుషుల గురించి వృద్ధరాజు ఏమీ చెప్పలేదు. పిరమిడ్ల కంటే కేవలం రాళ్ల గుట్టలని, వాటిని ఎవరైనా తమ పెరట్లో కట్టుకోవచ్చని కూడా వృద్ధరాజు కూడా చెప్పలేదు. అంతకు ముందు కంటే పెద్ద మందను కొలగలిగినంత ధనం సమకూర్పినప్పుడు ఆ పని చెయ్యమని చెప్పటం అతను మర్చిపోయాడు. యువకుడు తన గుడ్డ సంచిని తీసుకుని మిగిలిన సామానుతో పాటు పెట్టాడు. కిందకి వెళ్లి చూడగా యజమాని ఒక పరదేశితో మాట్లాడుతూ ఉన్నాడు. మరో ఇద్దరు గాజు పాత్రలతో తేనీరు తాగుతూ దుకాణంలోని వస్తువులను చూస్తున్నారు. ఉదయం దుకాణంలో ఈ సమయానికి సాధారణంగా ఉండే కంటే ఎక్కువగానే రద్దీ ఉందని చెప్పాలి. అతడు నిలబడిన చోటు నుంచి చూస్తే ముసలి వ్యాపారి జుట్టు వృద్ధరాజు జుట్టు మాదిరి ఉండటం అతడు మొదటిసారి గమనించాడు. టాంజియర్లో మొదటి రోజున తినటానికి తన దగ్గర ఏమీ లేక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఉన్నప్పుడు కలిసిన మిఠాయి వర్తకుడి నవ్వు అతడికి గుర్తొచ్చింది. ఆ నవ్వు కూడా వృద్ధరాజు నవ్వులాగే ఉంది. వృద్ధరాజు ఇక్కడికి వచ్చి తన ముద్రను వేసి వెళ్ళినట్టుగా ఉంది. కానీ వీళ్ళెవ్వరూ వృద్ధరాజుని ఎన్నడూ కలవనే లేదు. అయితే తమ జీవిత గమ్యాన్ని సాధించుకోవటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి తాను ఎప్పుడూ సహాయపడుతుంటానని అతడు చెప్పాడు. వ్యాపారికి వీడ్కోలు చెప్పకుండానే అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళ ముందు ఏడవటం అతడికి ఇష్టం లేదు. ఈ ప్రదేశము, ఇక్కడ నేర్చుకున్న మంచి విషయాలు ఎప్పటికీ తన తలుపులలోనే ఉంటాయి. అతనిలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. ప్రపంచాన్ని జయించగలగడని అతడికి అనిపిస్తుంది. కానీ తిరిగి నాకు తెలిసిన మైదానాలకే వెళ్తున్నాను. అక్కడ గొర్రెలు మందను సాకుతాను. తనకి తాను అతడు ఈ విషయాన్ని పదే పదే చెప్పుకున్నాడు. కానీ అతడు తీసుకున్న నిర్ణయం అతనికి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఒక లక్ష్యం కోసం అతడు ఒక సంవత్సరం అంతా కష్టించి పనిచేశాడు. కానీ ఆ లక్ష్యానికి దగ్గర అవుతున్న కొద్దీ అది అంత ముఖ్యమైనదిగా అనిపించటం లేదు. బహుశా అది అతడి నిజమైన లక్ష్యం కాదేమో. ఎవరికి తెలుసు, గాజు వస్తువుల వ్యాపారి మాదిరి మక్కాకి వెళ్లకుండా అలా వెళ్లాలని కోరుకుంటూ జీవితమంతా గడిపేయటమే మంచిదేమో. తను తాను మభ్యపరుచుకోవటానికి ప్రయత్నిస్తూ అనుకున్నాడు యువకుడు. కానీ ఉరిం తుమింలను చేతిలో పట్టుకునేసరికి వాటి నుంచి వృద్ధరాజు బలం, స్థిర నిర్ణయం అతనిలోకి ప్రసరించినట్లయింది. యాదృచ్ఛికమో లేక అది శకునమోనని యువకుడు అనుకున్నాడు. అతడు మొదటి రోజు వచ్చిన హోటల్కి చేరుకున్నాడు. అక్కడ దొంగ లేడు. యజమాని అతడికి ఒక కప్పు తేనీరు ఇచ్చాడు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు గొర్రెల కాపరిని కావచ్చు అనుకున్నాడు యువకుడు. గొర్రెలను ఎలా సాకాలో నేను నేర్చుకున్నాను. ఆ విషయాలేవి నేను మర్చిపోలేదు. కానీ ఈజిప్టులోని పిరమిడ్లకు వెళ్ళటానికి మరో అవకాశం రాదేమో. బంగారు కవచం తొడుక్కున్న వృద్ధుడికి తన గతం తెలుసు. అతడు నిజంగా రాజు, జ్ఞాని అయిన రాజు. ఎండలూసియా మైదానాల్లో 2 గంటల దూరంలోనే ఉన్నాయి. కానీ తనకు పిరమిడ్లకు మధ్య అనంతమైన ఎడారి ఉంది. ఇదే పరిస్థితిని మరో రకంగా చూడవచ్చునని యువకుడికి అనిపించింది. అతడు తన నిధికి 2 గంటలు దగ్గరయ్యాడు. ఆ 2 గంటలే ఒక సంవత్సరమంతా వ్యాపించాయన్నది వేరే విషయం. నా గొర్రెల మందకు ఎందుకు తిరిగి వెళ్లాలనుకుంటున్నానో నాకు తెలుసు, యువకుడు అనుకున్నాడు. నాకు గొర్రెల గురించి తెలుసు. అవి నాకు ఏ రకంగానూ సమస్య కావు. అవి మంచి నేస్తాలు కూడా అవుతాయి. ఇంకోవైపు ఎడారి నాకు నేస్తం అవుతుందో లేదో తెలియదు. ఆ ఎడారిలోనే తన నిధి కోసం అతడు వెతకాలి. నిధి దొరకకపోతే ఎలాగో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, సమయం ఉంది. ఎందుకు ప్రయత్నించకూడదు? ఉన్నట్టుండి అతడు ఎంతో సంతోషానికి గురయ్యాడు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు గొర్రెల కాపరి కావచ్చు, కావాలంటే గాజు వస్తువుల వ్యాపారి కూడా కావచ్చు. ప్రపంచంలో దాగి ఉన్న నిధులు ఇంకా ఎన్ని ఉన్నాయో అతడికి ఓ కల వచ్చింది. అతడు ఒక రాజును కలిశాడు. అది అందరికీ ఎదురయ్యే అనుభవం కాదు. హోటల్ నుంచి బయటకు వస్తూ అతడు తన ప్రణాళిక తయారు చేసుకోసాగాడు. గాజు వస్తువుల వ్యాపారికి సరుకు సరఫరా చేసే ఒక వ్యక్తి ఒంటెల బిడారుతో ఎడారి గుండా ప్రయాణించే వాడని అతడికి గుర్తుకు వచ్చింది. ఉరిం తుమింలను చేతిలో పట్టుకున్నాడు. ఈ రాళ్ళు కారణంగా అతడు తిరిగి తన నిధి అన్వేషణ కోసం కొనసాగిస్తున్నాడు. ఎవరైనా తమ జీవిత గమ్యాన్ని సాధించుకోవాలని అనుకుంటున్నప్పుడు నేను ఎప్పుడూ వాళ్ళకి దగ్గరలోనే ఉంటాను, వృద్ధరాజు అతనితో అన్నాడు. సరుకుల సరఫరా దారుని గోదాము దగ్గరకు వెళ్లి పిరమిడ్లు నిజంగా అంత దూరంలో ఉన్నాయా అని తెలుసుకుంటే ఏం పోతుంది?
పశువుల చెమట దుమ్ము వాసనలు వస్తున్న చోట ఒక బల్ల మీద ఒక ఆంగ్లేయుడు కూర్చుని ఉన్నాడు. కొంత గోదాముగాను కొంత పశువుల కొట్టంగాను వాడుతూ ఉన్న భవనం అది. రసాయనిక పత్రిక పేజీలను తిరగవేస్తూ చివరికి ఇటువంటి ప్రదేశంలో తేరతానని ఎన్నడూ ఊహించలేదని ఆంగ్లేయుడు అనుకున్నాడు. 10 ఏళ్ల విశ్వవిద్యాలయంలో పనిచేశాను, ఇప్పుడు ఈ పశువుల కొట్టంలో ఉన్నాను అనుకున్నాడు. కానీ అతనికి అక్కడకు రాక తప్పింది కాదు. అతడు శకునాలను నమ్ముతాడు. తన జీవితాన్ని, అధ్యయనాన్ని విశ్వం యొక్క ఒకే ఒక్క నిజమైన భాషను కనుగోటానికి అంకితం చేశాడు. మొదట అతడు ఎప్పరాంటో నేర్చుకున్నాడు. తరువాత ప్రపంచంలోని మతాల గురించి తెలుసుకున్నాడు. ఇప్పుడు పరుస వేదాన్ని అధ్యయనం చేస్తున్నాడు. అతడు ఎప్పరాంటో మాట్లాడగలుగుతాడు. ప్రపంచ మతాలన్నింటినీ అర్థం చేసుకున్నాడు. కానీ ఇంకా పరుసవేది కాలేకపోయాడు. ముఖ్యమైన ప్రశ్నల వెనుకనున్న సత్యాలను కనుగొనగలిగాడు. కానీ ఒక దశ తరువాత ఇంకా ముందుకు సాగలేకపోతున్నాడు. ఎవరైనా ఒక పరుసవేదితో సంబంధం ఏర్పరచుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. పరుసవేదులు చాలా వింత వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడూ తమ గురించి ఆలోచించుకుంటూ అతడికి సహాయం చేసేందుకు నిరాకరించారు. అన్నింటిలోకి క్లిష్టమైన తాత్వికుని రాయి వెనకనున్న రహస్యాన్ని వాళ్ళు కనుగొనలేదేమో. అందుకే వారు తమకి తెలిసినది ఎవ్వరికీ చెప్పటం లేదేమో. ఎవరికి తెలుసు? ఇప్పటికే అతడు తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో చాలా వరకు తాత్వికుని రాయి అన్వేషణలో కరిగించి వేశాడు. ప్రపంచ ప్రఖ్యాత గ్రంథాలన్నింటిలో అతడు ఎంతో సమయాన్ని వెచ్చించాడు. పరుసవేదం గురించి ముఖ్యమైన అరుదైన పుస్తకాలన్నింటినీ కొన్నాడు. ఒక ప్రఖ్యాత అరబ్బు పరుసవేది చాలా సంవత్సరాల క్రితం ఇంగ్లాండును సందర్శించాడని ఒక పుస్తకంలో చదివాడు. అతడికి 200 ఏళ్లకు పైగా ఉంటాయని చెబుతాడు. అతడు తాత్వికుని రాయిని, జీవామృతాన్ని కనుగొన్నాడని కూడా చెబుతాడు. ఈ కథ వల్ల ఆంగ్లేయుడు ఎంతగానో ప్రభావితుడయ్యాడు. ఎడారిలో పురావస్తు పరిశోధనకు వెళ్లి వచ్చిన తన మిత్రుడు అసాధారణ శక్తులు ఉన్న ఒక అరబ్బు గురించి చెప్పకపోతే అదంతా ఒక కట్టుకథగా జమకట్టేసేవాడు. అతడు అల్ ఫయ్యూమ్ అన్న ఓయాసిస్ వద్ద ఉంటాడు. అతని మిత్రుడు చెప్పాడు, అతడి వయస్సు 200 సంవత్సరాలకు పైనేనని, అతడు ఏ లోహాన్ని అయినా బంగారంగా మార్చగలిగాడని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఆంగ్లేయుడి ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అతడు అంతకు ముందు పెట్టుకున్న పనులన్నింటినీ రద్దు చేసుకున్నాడు. తన దగ్గరున్న ముఖ్యమైన పుస్తకాలన్నింటినీ జమ చేసుకుని ఇప్పుడు దుమ్ము, పశువులు వాసనతో నిండిన గోదాములో కూర్చుని ఉన్నాడు. అల్ ఫయ్యూమ్ మీదుగా సహారా ఎడారిని దాటేందుకు బయట ఒక పెద్ద ఒంటెల బిడారు సిద్ధమవుతుంది. ఆ పరుసవేదిని పట్టుకుని తీరతాను అనుకున్నాడు ఆంగ్లేయుడు. దాంతో పశువుల వాసన కొంత భరింపశక్యంగా మారింది. ఒక యువ అరబ్బు బరువైన సామానుతో లోపలికి వచ్చి ఆంగ్లేయుడిని పలకరించాడు. ఎక్కడికి వెళుతున్నావు? యువ అరబ్బు అడిగాడు. ఎడారిలో అంటూ బదులిచ్చి అతడు పుస్తకం చదవటంలో మునిగిపోయాడు. ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడాలని అతనికి లేదు. పరుసవేది తప్పనిసరిగా తనని పరీక్షిస్తాడని, కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో నేర్చుకున్న దాన్ని ఇప్పుడు పునశ్చరణ చెయ్యాలి. యువ అరబ్బు కూడా ఒక పుస్తకం బయటకు తీసి చదువుకోసాగాడు. అది స్పానిష్ భాషలోని పుస్తకం. అది మంచిదే అనుకున్నాడు ఆంగ్లేయుడు. అతడికి అరబ్బీ కంటే స్పానిష్ బాగా వచ్చు. ఈ యువకుడు కూడా అల్ ఫయ్యూమ్కి వెళ్తుంటే తనకి ముఖ్యమైన పనులేవీ లేనప్పుడు ఇతడితో మాట్లాడవచ్చు. పుస్తకం మొదట్లో ఉన్న అంత్యక్రియల దృశ్యాన్ని మరొకసారి చదవటానికి ప్రయత్నిస్తూ, గత 2 సంవత్సరాలుగా ఈ పుస్తకం చదువుదామని ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ మొదటి కొద్ది పేజీలకు మించి ముందుకు సాగటం లేదు అనుకున్నాడు యువకుడు. మధ్యలో అడ్డుపాటానికి రాజు లేకపోయినా ఆ పుస్తకంపై ఏకాగ్రత కుదరటం కష్టంగా ఉంది. తాను తీసుకున్న నిర్ణయం పట్ల అతడికి ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కానీ అతడికి మాత్రం ఒక విషయం అర్థమైంది. నిర్ణయం తీసుకోవటం అన్నది ఆరంభం మాత్రమే. ఎవరైనా నిర్ణయం తీసుకున్నారంటే అది ఉధృతమైన ప్రవాహంలోకి దూకటం లాంటిది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఊహించని ప్రదేశాలకు ఆ ప్రభావం వారిని తీసుకువెళ్తుంది. నేను నిధిని అన్వేషించాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు గాజు పాత్రల దుకాణంలో పనిచేయాల్సి వస్తుందని నేను ఊహించలేదు అనుకున్నాడు. ఈ బిడార్లో భాగం కావాలన్న నిర్ణయం కూడా నాదే అయ్యుండొచ్చు, కానీ అది నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో నాకు తెలియదు. పక్కనే ఆంగ్లేయుడు పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు. అతడు అంత స్నేహపూర్వకంగా లేడు.
యువకుడు లోపలికి వచ్చినప్పుడు అతడు చికాకు పడినట్లున్నాడను కూడా. వాళ్ళు మిత్రులు అయ్యేవారే కాని ఆంగ్లేయుడు సంభాషణను తుంచేశాడు. యువకుడు తన పుస్తకాన్ని మూసివేశాడు. ఆంగ్లేయుడిలా అనిపించే ఏ పని తాను చేయకూడదని అతడు నిశ్చయం అనుకున్నాడు. అతడు తన జోబులోంచి ఉరిం తుమింలను బయటికి తీసి వాటితో ఆడుకోసాగాడు. ఉరిం తుమిం అంటూ ఆంగ్లేయుడు అరిచాడు. మరుక్షణమే యువకుడు వాటిని తన జోబులో వేసేసుకున్నాడు. అవి అమ్మకానికి కావు, యువకుడు అన్నాడు. వాటి విలువ అంత ఎక్కువ ఏమీ ఉండదు, బదులిచ్చాడు ఆంగ్లేయుడు. వాటిని రాతి స్ఫటికాలతో తయారు చేస్తారు. అటువంటి రాళ్ల భూమి మీద కోట్ల కొద్దీ ఉన్నాయి. వీటి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఇవి ఉరిం తుమిం అని గమనించగలుగుతారు. ప్రపంచంలోని ఈ ప్రాంతంలో కూడా ఇవి దొరుకుతాయని నాకు తెలియదు. వీటిని ఒక రాజు నాకు బహుమతిగా ఇచ్చాడు, యువకుడు చెప్పాడు. ఆంగ్లేయుడు బదులేమీ ఇవ్వకుండా తన చేతిని జోబిలోకి పోనిచ్చి యువకుడి దగ్గర ఉన్నటువంటివే 2 రాళ్లను బయటకు తీశాడు. నీకు వాటిని ఒక రాజు ఇచ్చాడా అని ఆంగ్లేయుడు అడిగాడు. నా వంటి గొర్రెల కాపరితో ఒక రాజు మాట్లాడి ఉండటంటే నీకు నమ్మశక్యంగా ఉన్నట్లు లేదు. ఆ సంభాషణను అక్కడితో ముగించాలనే ఉద్దేశంతో యువకుడు అన్నాడు. కానే కాదు, మిగిలిన ప్రపంచమంతా నిరాకరించిన రాజుని మొదటిగా గుర్తించింది గొర్రెల కాపరులే. అందుకే రాజులు గొర్రెల కాపరులతో మాట్లాడడం ఏమంత ఆశ్చర్యకరంగా ఉండదు. తాను ఏమి మాట్లాడుతున్నాడో యువకుడికి అర్థం కాదేమోనన్న అనుమానంతో అతడు ఇలా ఇంకా కొనసాగించాడు. ఇది బైబిల్లో ఉంది. ఇదే పుస్తకం నాకు ఉరిం తుమింల గురించి నేర్పింది. ఈ ఒక రకమైన భవిష్యత్తు వారిని మాత్రమే దేవుడు అనుమతించాడు. వీటిని మత గురువులు బంగారు కవచాల్లో పెట్టుకుని ఉండేవారు. తాను అక్కడ ఉన్నందుకు యువకుడిలో ఉన్నట్లుండి సంతోషం పొంగిపొరలింది. బహుశా ఇది ఒక శకునమేమో, ఆంగ్లేయుడు సగం పైకి అన్నాడు. నీకు శకునాల గురించి ఎవరు చెప్పారు? క్షణక్షణానికి యువకుడి ఆసక్తి పెరిగిపోతూ ఉంది. జీవితంలో ప్రతిదీ ఒక శకునమే. తాను చదువుతున్న పత్రికను మూసివేస్తూ ఆంగ్లేయుడు అన్నాడు. అందరికీ అర్థమయ్యే విశ్వభాష ఒకటి ఉంది, కానీ దానికి దాదాపు అందరూ మర్చిపోయారు. మిగిలిన వాటితో పాటు నేను ఈ విశ్వభాష గురించి కూడా అన్వేషిస్తున్నాను. అందుకే ఇక్కడకు వచ్చాను. ఆ విశ్వభాష తెలిసిన వ్యక్తిని నేను కలుసుకోవాలి. అతడు ఒక పరుసవేది. గోదాము యజమాని రావటంతో వాళ్ళ సంభాషణకు అంతరాయం కలిగింది. మీ ఇద్దరి అదృష్టం బాగుంది, ఆ లావుపాటి అరబ్బు అన్నాడు. అల్ ఫయ్యూమ్కి ఈ రోజు ఓ బిడారు బయలుదేరుతుంది. కానీ నేను ఈజిప్టుకి వెళ్ళాలి, యువకుడు అన్నాడు. ఈజిప్టులోనే అల్ ఫయ్యూమ్ ఉంది, అరబ్బు బదులిచ్చాడు. ఆ మాత్రం తెలియని నువ్వేమి అరబ్బువి? లావుపాటి అరబ్బు బయటకు వెళ్ళిపోయిన తరువాత ఇది శుభసూచకమైన శకునం అన్నాడు ఆంగ్లేయుడు. నేను రాయగలిగితే అదృష్టం, యాదృచ్ఛికం అన్న 2 పదాల మీద ఒక పెద్ద విజ్ఞాన సర్వస్వాన్ని రాస్తాను. ఈ 2 పదాలతోనే విశ్వభాష తయారయ్యింది. చేతిలో ఉరిం తుమిం ఉన్న అతడిని కలుసుకోవటం యాదృచ్ఛికమేమి కాదని ఆంగ్లేయుడు అన్నాడు. అతడు కూడా పరుసవేదిని వెతుకుతూ బయలుదేరాడా అని అడిగాడు. నేను నిధి కోసం అన్వేషిస్తున్నాను అన్నాడు యువకుడు. కానీ ఆ మరుక్షణమే దానిని వెల్లడి చేసినందుకు చింతించాడు. అయితే ఆంగ్లేయుడు దానికంత ప్రాముఖ్యతను ఇచ్చినట్లుగా అనిపించలేదు. ఒక రకంగా నేను కూడా నిధినే అన్వేషిస్తున్నాను, ఆంగ్లేయుడు చెప్పాడు. నాకు పరుసవేది అంటే ఏమిటో తెలియదు అని యువకుడు చెబుతుండగా గోదాములు ఒక్కొక్కసారి ఇది మనుషులకు పిచ్చెక్కిస్తుంది. అక్కడ దాదాపుగా 200 మంది సమావేశమై ఉన్నారు. ఒంటెలు, గుర్రాలు, కంచరగాడిదలు, వాటి సంతానం కలిపి మొత్తం 400 దాకా పశువులు ఉంటాయి. గుంపులో స్త్రీలు, పిల్లలతో పాటు భుజానికి కత్తులు, తుపాకులు వేలాడుతూ ఎంతో మంది పురుషులు ఉన్నారు. ఆంగ్లేయుడి వద్ద పుస్తకాలతో నిండిన అనేక పెట్టెలు ఉన్నాయి. అంతా గోలగోలగా ఉండటంతో అతడు చెప్పింది అందరికీ అర్థం కావటానికి నాయకుడు ఒకే విషయాన్ని పలుమార్లు చెప్పవలసి వస్తుంది. ఇక్కడ అనేక రకాల మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ దేవుడు ఉన్నాడు. నేను ఒక్క అల్లాని మాత్రమే నమ్ముతాను. ఈ ఎడారిని మరో మారు జయించడానికి చేయగలిగినదంతా నేను చేస్తానని అతడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఏం జరిగినా నా ఆదేశాలను పాటిస్తానని మీరు నమ్మే దేవుళ్లపై ప్రమాణం చెయ్యమని కోరుతున్నాను. ఎడారిలో అవిధేయత అంటే మృత్యువుతో సమానం. గుంపు నుంచి మంద్రాస్వరంతో ధ్వనులు వెలువడుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ తమ దేవుళ్ళ పేరు మీద ప్రమాణం చేస్తున్నారు. యువకుడు యేసుక్రీస్తు పేరు మీద ప్రమాణం చేశాడు. ఆంగ్లేయుడు ఏమీ అనకుండా మిన్నుకున్నాడు. ఒక చిన్న ప్రమాణం చేసినప్పటికంటే ఎక్కువ చేసే ధ్వనులు వినిపించాయి. రక్షణ కోసం కూడా వాళ్ళు తమ దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు.
బాకాతో పెద్దగా ఊదటంతో అందరూ తమ తమ పశువులపైకి ఎక్కారు. యువకుడు ఆంగ్లేయుడు ఒంటెలను కొన్నారు. తటపటాయిస్తూ వాటి మీదకి ఎక్కారు. పుస్తకాల పెట్టెల భారాన్ని మోస్తున్న ఆంగ్లేయుడి ఒంటెను చూసి యువకుడు జాలిపడ్డాడు. గోదాములో ఆగిపోయిన సంభాషణ తిరిగి కొనసాగిస్తూ ఆంగ్లేయుడు, నిజానికి యాదృచ్ఛికం అన్నది లేదు. ఒక అరబ్బు గురించి నా మిత్రుడు విన్నందువల్ల నేను ఇక్కడకు. కానీ బిడారు బయలుదేరడంతో ఆంగ్లేయుడు చెబుతున్నది వినలేకపోయాడు. కానీ అతడు ఏం చెప్పాలనుకున్నాడో యువకుడికి అర్థమయ్యింది. ఒక దానిని మరొక దానితో కలిపే మార్మిక లంకె గురించి చెబుతున్నాడు. ఆ లంకె కారణంగానే అతడు గొర్రెల కాపరి అయ్యాడు. దానివల్లనే అతడికి మళ్ళీ మళ్ళీ ఆ కల వచ్చింది. దానివల్లనే రాజును కలిశాడు. దానివల్లనే ఆఫ్రికాలోని ఒక నగరానికి వచ్చాడు. దానివల్లనే మోసానికి గురయ్యి గాజు వస్తువుల వ్యాపారిని కలుసుకున్నాడు. దానివల్లనే ఒకరు తమ జీవిత గమ్యాన్ని సమీపిస్తున్న కొద్దీ ఆ జీవిత గమ్యమే వారి ఉనికికి అసలు కారణమవుతుంది అని యువకుడు అనుకున్నాడు. బిడారు తూర్పు దిశగా సాగుతోంది. ఆ బిడారు ఉదయాలు ప్రయాణిస్తూ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకునేది. తిరిగి సాయంత్రం పయనమయ్యేది. ఆంగ్లేయుడు అధిక సమయం పుస్తకాలతో గడుపుతుండటం వల్ల యువకుడు అతడితో అంతగా ఏమీ మాట్లాడలేదు. ఎడారికి అడ్డంగా జంతువులు, మనుషుల పురోగమనాన్ని యువకుడు నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నాడు. వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టిన రోజుకి ఈ రోజుకి ప్రతి ఒక్కటి భిన్నంగా ఉంది. బయలుదేరిన రోజున అంతా గందరగోళం. అరుపులు, పిల్లల ఏడుపులు, పశువుల అరుపులు, ఆందోళనలతో కూడిన మార్గదర్శకులు, వ్యాపారుల ఆదేశాలతో కలిసిపోయాయి. కానీ ఎడారిలో ఎడతెగని గాలిహోరు, పశువుల గిట్టల శబ్దాలు మాత్రమే ఉన్నాయి. చివరికి మార్గదర్శకులు కూడా ఒకరితో ఒకరు చాలా పరిమితంగా మాట్లాడుకుంటున్నారు. నేను ఈ ఎడారిని ఎన్నోసార్లు దాటాను. ఒక రాత్రి ఒంటెల సంరక్షకుడు ఒకడు చెప్పసాగాడు. కానీ ఎడారి చాలా పెద్దది. క్షితిజ రేఖ ఎంత దూరాన ఉంటుందో దాంతో మనిషికి తను చాలా అల్పుడని అనిపించేలా చేసి అతన్ని మౌనపరుస్తుంది. యువకుడు అంతకు ముందెన్నడూ ఎడారిలో అడుగు పెట్టలేకపోయినా సంరక్షకుడు చెప్పదలుచుకుందేదో సహజాతంగా అర్థమైంది. సముద్రాన్ని, బడబాడాలని చూసినప్పుడు వాటి మౌలిక శక్తి ముందు అతను మోగపోయేవాడు. నేను గొర్రెల నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను, గాజు వస్తువుల నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను అని యువకుడు అనుకున్నాడు. నేను ఎడారి నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాను. ఇది చాలా పురాతనమైనదిగాను విజ్ఞురాలిగాను కనబడుతోంది. గాలి ఒక్క క్షణం కూడా ఆగలేదు. టారిఫాలో కోటపైన కూర్చుని ఉండగా ఇదే గాలి తన ముఖాన్ని తాకిన రోజు యువకుడి జ్ఞాపకాలలో మెదిలింది. అది అతడికి తన గొర్రెల ఉన్నిని గుర్తుకు తెచ్చింది. ఎప్పటి మాదిరిగానే అతడి గొర్రెలు ఎండలూసియా మైదానాలలో మేత, నీటిని అన్వేషిస్తున్నాయి. ఇప్పుడు అవి నా గొర్రెలు కావు. ఎటువంటి ఉద్వేగానికి గురి కాకుండా తనలో తాను అనుకున్నాడు. అవి తమ కొత్త గొర్రెల కాపరికి అలవాటు పడి ఉంటాయి. ఈ పాటికి బహుశా నన్ను మర్చిపోయి ఉంటాయి. ప్రయాణాలకు అలవాటు పడిన గొర్రెలు వంటి జీవాలకు ముందుకు సాగిపోవటం తెలుసు. వ్యాపారి కూతురు గురించి ఆలోచించాడు. ఈ పాటికి ఆమెకు పెళ్లి అయిపోయి ఉంటుంది. బహుశా రొట్టెలు చేసే వ్యక్తినో లేక చదువు వచ్చి అద్భుత సాహసగాథలు చెప్పగలిగే మరో గొర్రెల కాపరినో పెర్రిలు చేసుకుని ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నది అతనొక్కడే కాదు కదా. ఒంటెల సంరక్షకుడి వ్యాఖ్యానాన్ని సహజతంగా తాను అర్థం చేసుకోగలగటంతో అతడు ఉత్సాహపూరితుడయ్యాడు. మానవులందరి భవిష్యత్తు, వర్తమానాలకు సంబంధించిన విశ్వభాషని బహుశా అతడు అర్థం చేసుకుంటున్నాడేమో. ఇటువంటి వాటిని వాళ్ళ అమ్మ ముందుగానే తెలియటం అని అనేది. విశ్వజీవన తరంగంలో ఆత్మ ఉన్నట్టుండి మునక వెయ్యడమే సహజాతం అని అతడికి అర్థం కాసాగింది. అందరి చరిత్రలు అక్కడ ముడిపడి ఉంటాయి. అంతా రాసి ఉంది కాబట్టి అంతా తెలిసిపోతూ ఉంటుంది. గాజు వస్తువుల వ్యాపారిని గుర్తు తెచ్చుకుంటూ యువకుడు అలాగే జరుగుగాక అనుకున్నాడు. ఎడారిలో కొంతమేర అంతా ఇసుకతో నిండి ఉంటే కొంతమేర రాతిమయంగా ఉంది. దారికి ఒక గొట్ట అడ్డంగా నిలిస్తే బిడారు దాని చుట్టూ తిరిగి వెళ్ళేది. రాతిమయ ప్రాంతం ఎదురైతే దారి మళ్లించవలసి వచ్చేది. జంతువుల గుట్టలకు ఇబ్బంది కలిగించేంత సన్నగా ఇసుక ఉంటే మరింత బరకగా ఉసుక ఉన్న దారిని అన్వేషించేవారు.
కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయిన చెరువుల్లోని ఉప్పుతో నేల మేట వేసి ఉండేది. ఇటువంటి ప్రదేశాల్లో జంతువులు కదలమని మొరాయించేవి. అప్పుడు ఒంటెలను నడిపేవాళ్ళు వాటి మీద ఉన్న బరువును దింపక తప్పేది కాదు. అటువంటి ప్రమాదకర ప్రాంతం గుండా వెళ్ళడుతుండగా బరువులను వాళ్ళు మోసి అది దాటిన తర్వాత ఒంటెల మీదకి ఎక్కించేవారు. దారి చూసే వాళ్ళలో ఎవరైనా జబ్బు పడినా చనిపోయినా ఒంటెలను నడిపే వాళ్ళు చీటీలు తీసి ఆ బాధ్యతలను ఎవరు నిర్వర్తించాలో నిర్ణయించేవారు. కానీ ఇదంతా ఒకే ఒక మౌలిక ఉద్దేశంతో జరిగేది. ఎన్ని సర్దుబాట్లు చేసినా, ఎన్నిసార్లు పక్కదారులు తీసినా బిడారు మాత్రం దిక్సూచిలో ఒకే దిశగా పయనించేది. అవరోధాలను అధిగమించిన తరువాత తిరిగి గమ్యాన్ని చేర్చే బాటను పట్టేవి. ఓయాసిస్ను సూచించే తార ఆధారంగా ఆ దిక్కుకి నడిచేవి. ఉషోదయానికి ముందు ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రం కనబడితే తాము నీళ్లు, ఖర్జూర చెట్లు, ఆశ్రయం, ఇతర మనుషులు ఉండే చోటికి వెళ్తున్నామన్న నమ్మకం యాత్రికులకు కుదిరేది. అయితే ఆంగ్లేయుడు ఒక్కడే ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. ఎక్కువ సమయం అతడు తన పుస్తకాలలో మునిగిపోయి ఉండేవాడు. యువకుడు కూడా తన దగ్గర ఉన్న పుస్తకానికి చదువుదామని ప్రయాణం మొదట్లో కొన్ని రోజులు ప్రయత్నించాడు. కానీ బిడార్ను పరిశీలించటం, గాలి చేసే శబ్దాలను వినటం అతడికి మరింత ఆసక్తికరంగా అనిపించింది. తన ఒంటెను బాగా అర్థం చేసుకోగలిగి దానితో అనుబంధం ఏర్పడిన తరువాత యువకుడు తన పుస్తకాన్ని పక్కకు పడేశాడు. పుస్తకం తెరిచిన ప్రతిసారి ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటాడన్న మూఢనమ్మకం ఏర్పడినప్పటికీ అది అవసరమైన భారంగా యువకుడికి అని అనిపించింది. తనతో పాటు ప్రయాణం చేస్తున్న ఒంటెల సంరక్షకుడితో అతడు స్నేహం చేశాడు. రాత్రిపూట మంట చుట్టూ చేరినప్పుడు ఒంటెల సంరక్షకుడికి యువకుడు గొర్రెల కాపరిగా తన సాహసాలను చెప్పేసేవాడు. అలాంటి సంభాషణలో ఒకసారి ఒంటెల సంరక్షకుడు తన జీవితం గురించి చెప్పాడు. నేను ఎల్ కైరం దగ్గర నివసించేవాడిని. నాకు ఒక పండ్ల తోట, భార్య, పిల్లలు ఉన్నారు. చనిపోయే వరకు జీవితం అలాగే గడిచిపోతుందని అనుకునేవాడిని. పంటలు బాగా పండిన ఒక సంవత్సరం మేమంతా మక్కా ప్రయాణం చేశాం. ఆ విధంగా జీవితంలో మిగిలిన ఒక్క కోరిక కూడా తీరిపోయింది. నేను ఇక సంతోషంగా చనిపోవచ్చునని అనుకున్నాను. ఆ భావం నాకెంతో తృప్తినిచ్చింది. ఒకరోజు భూమి కంపించి నైలు నది ఒడ్డుపై నుంచి ప్రవహించసాగింది. ఇటువంటిదేదో ఇతరులకు జరుగుతుంది కానీ నాకు కాదు అని అనుకునేవాడిని. వరదలో తమ ఆలివ్ చెట్లన్నింటినీ కోల్పోతామని పక్క రైతు భయపడ్డాడు. పిల్లల్ని కోల్పోతామేమోని నా భార్య భయపడింది. నాకున్నది మొత్తం సర్వనాశనం అవుతుందని నేను అనుకున్నాను. భూమి సర్వనాశనమే, బతకడానికి నేను వేరొక మార్గాన్ని వెతుక్కోవలసి వచ్చింది. ఇదిగో ఇలా ఒంటెను నడిపేవాడిని అయ్యాను. అల్లా యొక్క ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఆ ఉపద్రవం నాకు ఉపయోగపడింది. వాళ్ళకి అవసరమైనవి, కావలసినవి సాధించుకోగల సామర్థ్యం ఉన్నప్పుడు మానవులు తమకు తెలియని వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఉన్నదేదో కోల్పోతామని భయపడుతూ ఉంటాం. అది మన ప్రాణం కావచ్చు, ఆస్తి కావచ్చు, వస్తువులు కావచ్చు. మన జీవిత కథలను, ప్రపంచ చరిత్రను ఒకే చెయ్యి రాసిందని అర్థం చేసుకుంటే ఆ భయం ఆవిరైపోతుంది. ఒక్కొక్కసారి వారికి మరొక బిడారు తారసపడేది. ప్రతిదీ నిజంగానే ఒకే చెయ్యి రాసినట్టు ఒకరికి అవసరమైనవి వేరొకరి దగ్గర ఉండేవి. రాత్రిపూట మంట దగ్గర కూర్చుని ఒంటెల సంరక్షకులు ఇసుక తుపాను గురించి సమాచారాన్ని, ఎడారి కథలను పంచుకునేవారు. మరికొన్నిసార్లు వింతైన ముసుగు మనుషులు కనపడేవారు. వాళ్ళు ఎడారిలో సంచార జీవులైన బిడోవిన్లు. వాళ్ళు బిడారు దారులపై నిఘా ఉంచి దొంగల గురించి, బర్బర జాతుల గురించి హెచ్చరించేవారు. వాళ్ళు నిశ్శబ్దంగా వచ్చి నిశ్శబ్దంగా వెళ్ళిపోయేవారు. నల్లని వారి ముసుగులలోంచి వారి కళ్ళు మాత్రమే కనపడేవి. ఒక రాత్రి ఆంగ్లేయుడు యువకుడు మంట దగ్గర కూర్చుని ఉండగా వారి దగ్గరకు ఒంటెల సంరక్షకుడు వచ్చాడు. ఎడారి తెగల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి అని వాళ్లకు చెప్పాడు. ముగ్గురు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎవరు ఏమీ మాట్లాడకపోయినా భయం వాళ్ళని ఆవరించిన విషయం యువకుడు గ్రహించాడు. మరోసారి అతడు మాటలు లేని భాష, విశ్వభాషను అనుభూతి చెందసాగాడు. తాము ప్రమాదంలో ఉన్నామా అని ఆంగ్లేయుడు అడిగాడు. ఒకసారి ఎడారిలోకి వచ్చిన తరువాత మళ్ళీ వెనక్కి వెళ్ళటం అంటూ ఉండదు.
ఒంటెల సంరక్షకుడు చెప్పాడు. వెనక్కి వెళ్ళలేనప్పుడు ముందుకు వెళ్ళటానికి మంచి దారి ఏదని మాత్రమే ఆలోచించాలి. భయంతో సహా మిగిలినదంతా అల్లాకే వదిలిపెట్టాలి. అలాగే జరుగుగాక అన్న వింత పదంతో అతను ముగించాడు. ఒంటెల సంరక్షకుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బిడారుపై మరింత శ్రద్ధ వహించాలి అని ఆంగ్లేయుడితో యువకుడు అన్నాడు. మనం చాలా పక్కదారులు తీసుకుంటున్నా అంతిమంగా గమ్యం వైపుకే పురోగమిస్తున్నాం. నువ్వు ప్రపంచం గురించి మరింత చదవాలి, ఆంగ్లేయుడు బదులిచ్చాడు. ఆ విధంగా చూస్తే పుస్తకాలు బిడారు వంటివి. మనుషులు జంతువులతో ఉన్న పెద్ద బిడారు ప్రయాణ వేగాన్ని పెంచింది. పగళ్ళు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండేవి, కానీ ఇప్పుడు మంట దగ్గర కబుర్లు చెప్పుకోవటానికి బదులు రాత్రులు కూడా నిశ్శబ్దంగా మారాయి. బిడారు వైపు దృష్టి ఆకర్షించకుండా ఉండడానికి రాత్రులు మంట కూడా వెయ్యకూడదన్న నిర్ణయాన్ని ఒకరోజు బిడారు నాయకుడు తీసుకున్నాడు. రాత్రులు జంతువులన్నింటినీ గుండ్రంగా ఉంచి తాము మధ్యలో పడుకునే ఏర్పాటును ప్రయాణికులు చేసుకున్నారు. వృత్తం బయట సాయుధ కాపలాదారులను నాయకుడు ఏర్పాటు చేశాడు. ఒక రాత్రి ఆంగ్లేయుడికి నిద్ర పట్టలేదు. యువకుడిని లేపి ఇద్దరు ఇసుక తిన్నెల వైపు నడుచుకుంటూ దూరంగా వెళ్లారు. అది పున్నమి రేయి. యువకుడు తన జీవిత కథను ఆంగ్లేయుడితో పంచుకున్నాడు. గాజు వస్తువుల దుకాణంలో యువకుడు పనిచేయటం మొదలుపెట్టిన తరువాత అక్కడ అతను సాధించిన ప్రగతి ఆంగ్లేయుడిని అబ్బురపరిచింది. అన్నింటినీ నియంత్రించే సూత్రం ఇదే అని ఆంగ్లేయుడు చెప్పాడు. పరుసభేదంలో దీనినే విశ్వాత్మ అంటారు. నువ్వు మనస్ఫూర్తిగా ఒక దానిని కోరుకుంటే అప్పుడు నువ్వు విశ్వాత్మకు అత్యంత సమీపంగా ఉంటావు. అది ఎప్పుడు నీకు సహాయపడే శక్తిగా ఉంటుంది. అది ఒక్క మానవులకు మాత్రమే పరిమితమైన బహుమతి కాదు అని అతడు చెప్పాడు. ప్రపంచంలోని ప్రతి ఒక్క దానికి, అది ఖనిజం కావచ్చు, మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, కేవలం ఒక ఊహ అయినా కావచ్చు, ఆత్మ ఉంటుంది. భూమి సజీవమైనది కాబట్టి దానికి ఆత్మ ఉంటుంది. అందుకే భూమిపైన ఉన్న ప్రతి ఒక్కటి నిరంతర మార్పునకు గురవుతూ ఉంటుంది. ఆ ఆత్మలో భాగమైన మనకి అనుకూలంగా ఆ శక్తి పనిచేస్తుందని ఎప్పుడో గాని గుర్తించాం. గాజు వస్తువుల దుకాణంలోని విజయానికి అవి కూడా కలిసి పనిచేస్తాయి అన్నది గుర్తించి ఉంటావు. చంద్రుడి వైపు వెండిపూతలా ఉన్న ఇసుక వైపు చూస్తూ యువకుడు దాని గురించే కాసేపు ఆలోచించాడు. ఎడారిని దాటుతున్న బిడారును నేను గమనించాను, యువకుడు చెప్పాడు. ఎడారి బిడారు ఒకే భాషను మాట్లాడతాయి. ఆ కారణంగానే బిడారు తనని దాటేందుకు ఎడారి అనుమతిస్తోంది. బిడారు వేసే ప్రతి అడుగు సునాయాస గుణంగా ఉంది, అదేవిధంగా సమయానుగుణంగా ఉంది లేదా అని అది పరీక్షిస్తోంది. అడుగులు సకాలంలో ఉంటే మనం ఓయాసిస్ను చేరుకుంటాం. ఈ భాషను అర్థం చేసుకోకుండా వ్యక్తిగత సాహసం ఆధారంగా మనం ఈ ప్రయాణాన్ని చేపట్టి ఉంటే అది మరింత కష్టతరంగా ఉండేది. చంద్రుని చూస్తూ వాళ్ళు నిలబడిపోయారు. శకునాలు అద్భుతం అంటే ఇదే, యువకుడు కొనసాగించాడు. ఎడారి సంకేతాలను మార్గదర్శకులు చదివే విధానాన్ని, బిడారు యొక్క ఆత్మ ఎడారి యొక్క ఆత్మతో మాట్లాడే విధానాన్ని నిన్ను గమనించాను. నేను బిడారుపై మరింత శ్రద్ధ పెడతాను అన్నాడు ఆంగ్లేయుడు. నీ పుస్తకాలపై నేను మరింత శ్రద్ధ పెట్టాలి అన్నాడు యువకుడు. ఆ పుస్తకాలు ఏమీ పాలుపోకుండా ఉన్నాయి. పాదరసం, లవణం, రాక్షస బల్లులు, రాజుల గురించి ఆ పుస్తకాల్లో ఉన్నాయి. అవేవి యువకుడికి అర్థం కాలేదు. కానీ అన్ని పుస్తకాల్లో ఒకే అంశం పునరుక్తం అవ్వటం అతడు గమనించాడు. అన్ని విషయాలు ఒకే దానికి బాహ్య రూపాలు మాత్రమే. పరిసర భేదానికి సంబంధించిన సాహిత్యంలో ముఖ్యమైన అంశమంతా కొన్ని పంక్తులలో ఉందని, అది ఒక పచ్చల తాయెత్తు మీద రాసి ఉందని యువకుడు ఒక పుస్తకంలో చదివాడు. అది పచ్చల తాయెత్తు. యువకుడికి తాను నేర్పగలిగే అంశం దొరికిందని ఆంగ్లేయుడు గర్వంగా చెప్పాడు. అయితే ఇన్ని పుస్తకాలు అవసరమేమిటి? యువకుడు అడిగాడు. ఆ కొన్ని పంక్తులను అర్థం చేసుకోవటానికి అవి ఉపయోగపడతాయి. తాను చెప్పిన దాంట్లో తనకే నమ్మకం లేనట్లు ఆంగ్లేయుడు బదులిచ్చాడు. యువకుడికి అన్నింటికంటే ప్రఖ్యాత పరుసవేదులకు సంబంధించిన కథల పుస్తకం ఆసక్తికరంగా అనిపించింది. ప్రయోగశాలలో లోహాలను శుద్ధపరచడానికి తమ జీవితమంతా అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు.
ఒక లోహాన్ని కొన్ని సంవత్సరాల పాటు వేడి చేస్తే అది దాని వ్యక్తిగత గుణాల నుంచి విముక్తమయ్యి మిగిలేది విశ్వాత్మ అని వాళ్ళు నమ్మారు. అన్ని విషయాలు సంభాషించుకునే భాష ఇది ఒక్కటే కాబట్టి ప్రపంచంలోని అన్నింటినీ అర్థం చేసుకోవటానికి వాళ్ళకి ఇది దోహదపడేది.